తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. విజయవాడ నుంచి నేరుగా కాశీ వెళ్ళాలనుకుంటున్నారా? గంటల కొద్దీ ట్రైన్ జర్నీతో విసిగిపోయారా? అయితే మీకోసం ఒక సూపర్ గుడ్ న్యూస్. ఇకపై కేవలం 2 గంటల్లోనే విజయవాడ నుంచి వారణాసికి చేరుకోవచ్చు. ఏపీ రాజధాని అమరావతి కనెక్టివిటీని పెంచేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో సరికొత్త డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్ను అనౌన్స్ చేసింది. అసలు ఈ ఫ్లైట్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది, టికెట్ ధర ఎంత, ఏ రోజులలో ఉంటుంది, దీంతో పాటు ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మైండ్ బ్లోయింగ్ కొత్త ఏవియేషన్ పాలసీ ఏంటి, ఈ వీడియోలో పూర్తి వివరాలు క్లియర్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని వరల్డ్ క్లాస్ సిటీగా మార్చడమే కాకుండా ఇక్కడి నుంచి కనెక్టివిటీ పెంచడం పైన ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్ ఆగస్టు 13 నుంచి ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. షెడ్యూల్ వివరాలు ఒకసారి చూస్తే వారణాసి టు విజయవాడ మధ్యాహ్నం 3:55 కాశీలో బయలుదేరి సాయంత్రం 5:50 విజయవాడ వచ్చేస్తుంది. అండ్ విజయవాడ టు వారణాసి చూస్తే తిరుగు ప్రయాణంలో సాయంత్రం 6:20 విజయవాడలో స్టార్ట్ అయ్యి రాత్రి 8:15 వారణాసిలో ల్యాండ్ అయిపోతుంది. కేవలం 1:55 ప్రయాణం మాత్రమే. ఏ రోజులలో ఉంటుంది? వారంలో 3 రోజులు, అంటే ప్రతి మంగళ, గురు, శనివారాలలో ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. టికెట్ ధర ఎంతంటే ఈ రూట్లో వన్ వే టికెట్ ప్రైస్ దాదాపు 6,500 నుంచి 8,000 మధ్యలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సీజన్ డిమాండ్ను బట్టి ఇవి కాస్త మారుతూ ఉంటాయి. కాశీ వెళ్లే భక్తులకు, వ్యాపారాలకు ఇదొక అద్భుతమైనటువంటి అవకాశం అని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం కొత్త ఫ్లైటే కాదు, రాష్ట్ర విమానయాన రంగంలోనే విప్లవాత్మక మార్పులు తెచ్చేలా కొత్త ఏవియేషన్ పాలసీని తీసుకువచ్చింది. రాబోయే 5 ఏళ్లలో ఏపీని ఏవియేషన్ హబ్గా మార్చడమే దీని మెయిన్ టార్గెట్. ఈ పాలసీ ద్వారా 2030 నాటికి ఏరోస్పేస్ తయారీ రంగంలో ఏకంగా $1 బిలియన్, అంటే మన కరెన్సీలో 9,575 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాదు ఎంఆర్ఓ మరియు ఏరోస్పేస్ రంగాలలో ప్రతి ఏటా 5,000 మంది యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించబోతున్నారు. దీనివల్ల మన ఏపీ యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు కూడా రాబోతున్నాయి. గవర్నమెంట్ ఫ్యూచర్ ప్లాన్స్ వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఏపీ ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్స్ ఏంటంటే, 1, రాష్ట్రంలో ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక ఎయిర్పోర్ట్ ఉండేలా ప్లాన్ చేస్తుంది. 2వది, అమరావతి ఎయిర్పోర్ట్ను వరల్డ్ క్లాస్ లెవెల్లోకి తీసుకువెళుతూ కొత్తగా దగదర్తి, కుప్పం, శ్రీకాకుళం, నాగార్జునసాగర్, అనంతపురం ప్రాంతాలలో విమానాశ్రయాలను డెవలప్ చేస్తారు. 3వది, త్వరలో 7 లో కాస్ట్ విమానాశ్రయాలు, 10కి పైగా వాటర్ డ్రోమ్స్ మరియు హెలిపోర్టులను నిర్మించబోతున్నారు. టూరిజం స్పాట్స్లో నీటిపై ల్యాండ్ అయ్యేటువంటి సీ ప్లేన్స్ కూడా మనం చూడబోతున్నాం అన్నమాట. ఇక 4వది, రాజధాని అమరావతి నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని ప్రధాన పట్టణాలకు ఫ్లైట్ కనెక్టివిటీ ఇస్తారు. అలాగే ఏపీలోని ముఖ్య విమానాశ్రయాల నుంచి దేశంలోని 25కి పైగా నగరాలకు, అలాగే 10కి పైగా అంతర్జాతీయ దేశాలకు డైరెక్ట్ ఫ్లైట్స్ నడిచేలా ఉడాన్ స్కీమ్ కింద ప్లాన్ చేస్తున్నారు. సో విజయవాడ టు వారణాసి విమాన సర్వీస్ మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో ఏపీ ఏవియేషన్ రంగం రూపురేఖలా మారబోతున్నాయి. బిజినెస్ ట్రావెలర్స్కి, టూరిస్టులకి ఇక మంచి రోజులు వచ్చాయని చెప్పొచ్చు. మరి విజయవాడ నుంచి కాశీకి స్టార్ట్ అవుతున్న ఈ కొత్త ఫ్లైట్ సర్వీస్ పైన, అలాగే ఏపీ గవర్నమెంట్ తెచ్చిన ఈ సరికొత్త ఏవియేషన్ పాలసీ పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.